కాలే కాలే సుందరీకరణ కమిటీ అధ్యక్షులు సభ్యులు ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యక్రమం అందరికీ సంపాదిస్తూ ఉన్నారు. తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది. దేవాలయం తరఫున మన అమ్మవారి ఈ మాటల్ని కూడా సుమనోహరంగా చాలా చక్కగా ఈ పున్నమి వెన్నెలలో లక్ష్మీనారాయణ స్వామి మందిర ప్రాంగణంలో ఓలనాడిన అద్భుత గీతాలకి అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మేఘల శ్రీనివాస్ గారి కూడా జయగవలసిందిగా. సార్ జై శ్రీరామ్. గట్టిగా నాలే.
గట్టిగా అంటే శ్రద్ధగా అనాలి, చిక్కగా అనాలి, గాఢగా అనాలి, అరిసినట్టు కాదు. జై శ్రీరామ్, అంత బలంగా అనాలి, అంత బలం వస్తుంది. రామనామ శబ్దంలో తరించినటువంటి హనుమత్ ప్రభువుల వారి గుణగణాన్ని మనసారా ఆస్వాదించడానికి, స్వామి యొక్క దివ్యత్వాన్ని మన హృదయంలో నింపుకోవడానికి తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి మనం ఇక్కడంతా కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా రాముల వారి దివ్యమైనటువంటి ఆశీస్సులను పొందాలి, సనాతన హైందవ ధర్మం యొక్క పరిపుష్టిని మన హృదయంలో నాటుకోవాలి. అది సంకల్పం. దేవాలయం పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పారాయణ బృంద భక్తులంతా కలిసి ఇవాళ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని సంకల్పించారు. ముందుగా కమిటీ సభ్యులకు, భక్తాగ్రేశ్వరులకు అందరికీ కూడా స్వరలహరి కల్చరల్ అకాడమీ తరఫున అప్పటికప్పుడు పాట రాసి ఘంటసాల గారు పాట మొదలు పెట్టాడు. ఆయన శివదేవుడు రాండి, ఇంకా ఏం చూస్తున్నారు మీరంతా? మనకు ఆత్మాభిమానం లేదా? ఒక మహావ్యక్తి రాలిపోతే ఇక్కడ మనం వీధుల్లో దాక్కుంటాం పిలిపోతలా, కానీ పాట రాసి ఈ రెండు ఒక ఛాలెంజ్. నేను పాడుతా అనేటువంటి వానికి త్యాగరాజ కృతులు, ముఖ్యంగా పంచరత్న కీర్తనలు, అవి ఒక ఛాలెంజ్, అవి ఒక గీటురాయి వాస్తవంగా. అవి బాగా పాడిండు అంటే వాడు పర్వాలేదు, ఒక సంగీతజ్ఞుడు అని చెప్పవచ్చు. కానీ ఘంటసాల వరకు వచ్చేస్తారు కదా, ఘంటసాల పాటనే ఛాలెంజ్ అండి. మీరు గమనించండి, ఏ పాట ఎత్తుకుంటే చాలా వస్తాయి. మాయల మరాఠీ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఘంటసాల పాటలో ఎక్కడో మెలిక ఉంటుంది, అదే చిలుక. చాలా మంది గాయకులు అక్కడ మిస్ అవుతుంటారు, ఆ మెలిక దగ్గర మిస్ అవుతుంటారు. కనుక ఘంటసాలను అందుకోవడం చాలా కష్టం. అందుకే మా అన్నగారు నేను ఇచ్చినప్పుడు ఒక మాట కింద అక్కడ పాట నేను రాశాను, అందుకోదాలని ఆనందమే నీవు అన్నది అందుకే పెట్టాం. ఆయన తొందరగా అందరి వాడు ఆయన. చాలా కష్టం. ఇదే మా అన్నగారు ఒక సందర్భాలు చెప్పాడు, నేను కూడా ఒక సందర్భాలు చెప్తాను. అంటే పోటీ అనుకోకండి దయచేసి, మా అన్నతో పోటీ లేవు మాకు. ఇంతవరకు మా జీవితంలో పోటీ ఏవి లేవు మాకు. కనుక మేము ఫ్రెండ్స్ అన్నదమ్ములం గారు, మంత్రవాబు సుధాకర్ రావు గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తున్నారు. సార్ వాళ్ళందరూ తెలుసు బాగా. ఆయన చాలా కాలం వివిధ భారతి వాణిజ్య విభాగం ఆల్ ఇండియా రేడియో, దానికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినాడు చాలా కాలం. జనరంజని ప్రోగ్రామ్స్ వచ్చేవి దాంట్లో బాగా. మేము ఊరికే ఆయన వెంట వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళు గంటల కొద్ది ఆయన మేము కూడా డ్యూటీ, ఆయన చాంబర్లో హాయి కూర్చొని ఆ రేడియో పాటలు విన్నాడు. ఎంత మంచి డ్యూటీ బాగుంది, పాటలు వినే డ్యూటీ ఎంత బాగుందో. ఒకరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఆయన చాంబర్లో ఉన్నారు. అదేమిటంటే ఘంటసాల గారితో ప్రత్యేక జనరంజని, అది కార్యక్రమం. ప్రత్యేక జనరంజని రేడియో వాళ్ళు చేశారు. అది బహుశా ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ, ఆయన లాస్ట్ ప్రసంగం అని ప్రత్యేక జనరంజని. అప్పటికే ఆయాసం వస్తుంది, ఆయన మాట్లాడాలి, ఇబ్బంది పడుతున్నాడు అంటున్నాడు ఆ మాట్లాడే క్రమంలో. తన అనుభవాలని చెప్పాడు. ఆ ప్రత్యేక జనరంజన్లో చివరి మాట ఘంటసాల గారు ఏమిటంటే, నేను బ్రతికినంత కాలం పాడాలని, పాడినంత కాలమే బ్రతకాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను. 32 ఏళ్ల క్రితం, దాదాపు 32 ఏళ్ల క్రితం మొట్టమొదటి నేను కలుసుకున్నది సందర్భం ఇదే. స్వరలహరి ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, వైవిధ్య కార్యక్రమాలు చేస్తున్నారు, వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రయోగాత్మక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా స్వరలహరి ఆత్మ అనదగిన కార్యక్రమం ఏది అని ప్రశ్నిస్తే
అది ఘంటసాల జయంతి మాత్రమే అని నేను సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే సంస్థ స్థాపించినప్పటి నుంచి అసలు ఘంటసాల జయంతిని నాకు ఇవాళ కొద్దిగా ఎందుకో అంటే ఒక రకమైన లోటు అనిపిస్తున్నది. ఎప్పుడు టౌన్ హాల్ ఘంటసాల వేదిక అంటే టౌన్ హాల్ స్వరలానికి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి పెద్ద పెద్ద కళాకారులు ఎంతమంది కళాకారులు తయారు చేశారు అంటే ఒక రకంగా ఘంటసాల స్ఫూర్తి అది. మనం పాడడం కాదు, వాడే తరాన్ని తయారు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి స్వరలాన్ని అందుతున్న ఘంటసాల నుంచి. అట్లా ఎంతమందో కళాకారులు ఈ స్వరలహరి రైల్లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు, దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రైలు సాగుతూనే ఉన్నది, ఈ ప్రయాణం ఆగలేదు. కనుక దీనికి మూలకందమైనటువంటి మిత్రుడు శ్రీ మేకల శ్రీనివాస్ గారిని, అలాగే శ్రీ డికే అంజనేయులు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అలాగే ఒకనొక దిశలో ఈ సంస్థ కార్యక్రమాలు ఎట్లా చేస్తాయి అన్నటువంటి ఒక మీమాంస బయలుదేరినప్పుడు మీరేమో ధైర్యపడుతూ నేను ఉండగల అని ముందుకు వచ్చిన వాడిని ఆయన బాగానే వస్తారు. ఏ ముహూర్తంలో ఈ సంస్థ పగ్గాలు చేపట్టారో కానీ ఇప్పటి వరకు ఈ సంస్థను దినదినాభివృద్ధి చేస్తూ ఏ లోటు రాకుండా సంస్థ యొక్క స్థాయి తగ్గకుండా కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఇవాళ పిలిచింది ఘంటసాల గురించి మాట్లాడమని, అది పెద్ద అంశం, అది వాస్తవంగా. చెవిలో మూపుతో మేము మా మామగారిని అడిగి అది క్యాన్సర్ తెప్పిస్తున్నాను. తర్వాత చాలాసార్లు విన్నాను మేము ఈ డైలాగ్ కొరకి ఘంటసాల గారు అంత గొప్పవాడు. అంటే ఆయన తపస్సు ఏమిటి అంటే వేరే తపస్సు లేదు ఘంటసాల గారికి, సంగీత తపస్సు అండి. సంగీత గొప్ప తపస్సు అండి. నాదోపాసన అంటారు దాన్ని. త్యాగరాజు ఇటువంటి వాళ్ళంతా కూడా తరించింది దేనించి నాదోపాసన నుంచి. వాళ్ళకి ఇంకా వేరే పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు ఏమి లేదండి. సంగీతం తరించిపోయినారు. కనుక ఘంటసాల గారిని కూడా నాద తపస్సు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ గాయకులందరూ కూడా గాయకుడు కావాలనుకున్న వాళ్ళు ఏదో సంగీతం అంటే ఒక టైంపాస్ ప్రోగ్రాం కాదు. సంగీతం అంటే ఆషామాషి కాదు. సంగీతం అంటే బుద్ధి ఉంటప్పుడు అట్లొచ్చి కూర్చోవడం కాదు. సంగీతం అంటే ఒక నిష్ఠ, సంగీతం అంటే ఒక దీక్ష, సంగీతం అంటే ఒక తపస్సు, సంగీతం అంటే ఒక వ్రతం. ఇది ఆయన చూపించాడు సమాజం. విజయనగర కళాశాలలో ఆయన అరుగుల మీద వండుకొని సంగీతం నేర్చుకున్నాడంటే ఆయనకు ఆనాడు లేక చాలా కష్టపడాడు. ఆయన సంగీతాన్ని వదిలిపెట్టాడు. ఎవరు హేళన చేసినా, నిందించినా, కించపరిచినా, నువ్వు పనికిరావన్నా, నీ గొంతు ఏముందన్నా, ఏమన్నా పట్టించుకోలేదు. నా గొంతు ఏమిటో చూపిస్తానన్నాడు. నీ గొంతులో ఏముంది అంటే నిజంగా నీ గొంతులో ఏముంది జాత అనుకున్నట్టు చేసిన ఘంటసాల. అంటే ఘంటసాల అన్నప్పుడల్లా చాలా జ్ఞాపకాలు వస్తుంటాయి. ఏమిటా జ్ఞాపకాలు అంటే ఆయన చేసిన ప్రయోగాలు. మనిషి రొటీన్గా ఒక సంగీతంలో పడి నేను 4 పాటలు పాడినా వెళ్ళిపోయే నా జీవితం కాదు. ప్రతి ఒక్కరు తనదైన ముద్ర వేయాలి. ఇవాళ తెలుగు గాన ప్రపంచం మీద అరుదైన ముద్రను భద్రపరిచిన గాయకుడు ఘంటసాల. ఇంకొక ఘంటసాల రాడి. ఈ అభినవ ఘంటసాల పెట్టుకుంటే నాకు ఎందుకో మండలిస్తుంది. అభినవ ఘంటసాల ఏమిటండి? ఘంటసాల మళ్ళీ అభినవ ఉన్నది అక్కడ. అది అభినవ కాదు, అవి నవ్వ ఘంటసాల, నవ్వ ఇదంతా. కనుక ఇది ఉండదు ఘంటసాల. ఆయన
తెలుగు పాటను సంస్కరించినాడు. ఒకనాటి సినిమా పాట 50లో మీరు సినిమా పాటలు వినండి ఎట్లా ఉండేటువంటి ఆ పాటను శ్రోతలకు దగ్గర చేయగలిగినాడు. ఒక మార్పు ఇచ్చినాడు. తెలుగు పద్యాన్ని రంగస్థలం నుంచి అద్భుతమైనటువంటి మార్పు తీసుకొని వచ్చేసి తెలుగు పద్యం ఇట్లా ఉండాలని చూపించినాడు. ఘంటసాల గాయకుడే అనుకుంటాం, కేవలం గాయకుడు కాదైనా ఆయన ఒక ప్రయోగశీలి నటుడు కూడా అయినాడు. ఒక్క సినిమాలో వెంకటేశ్వర స్వామి తనకు ఇష్టమైన సినిమాలో నటుడైనాడు. ఇంకా ఏంటంటే ఆయన కవి కూడా. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పాటలు రాసుకునేవాడు. రాసుకొని తానే ఆయన సంగీతం వచ్చు, కంఠం అద్భుతంగా ఎన్నో పాటలు. కనుక ఆయన కవి, గాయకుడు, నటుడు, ప్రయోగశీలి, అన్నిటికీ మించి సంస్కారవాది, స్వాతంత్రోద్యమ సేనాని. ఇది కూడా చెప్పాలి. ఘంటసాల స్వాతంత్రోద్యమంలో అద్భుతంగా పాత్ర. జైల్లో పడ్డాడండి, జైలు శిక్ష అనుభవించినాడు. ఎంతమంది తెలుసు ఘంటసాల గురించి. అయితే గొప్పవాళ్ళు ఎప్పుడూ ప్రతి బాధను ఒక సంతోషంగా మలుచుకుంటారు. అది వాళ్ళ లక్షణం. ఘంటసాల జైల్లో ఉంటే ఆ జైలు జీవితం కూడా ఆయనకు సినీ జీవితానికి పనికొచ్చింది. పాతాళ భైరవి సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆయనదే చేస్తే, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు పాట మనందరూ తెలుసు. ఆ పాట దగ్గర ఆగిపోయినాడు ఘంటసాల. దీనికి ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆ కవాతు చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఆయన జ్ఞాపకం వచ్చి దాన్ని ఇక్కడ ప్రయోగం చేసినాడు. అది అద్భుతంగా అయిపోయింది. ఇంకొక మాట, మన జిల్లా మీదినటువంటి గడియారం రామకృష్ణ శర్మ గారు చనిపోయినప్పుడు నేను అలంపూర్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది. మేమంతా వారిని భుజాలపైన పెట్టుకొని ఏదో రామునో కృష్ణనో మంత్రమో చదువుతున్నాం, వారి ఆత్మ శాంతిస్తారు. కానీ మా అందరి గొంతులను మించి వెలిగించి ఒక పెద్ద గొంతు వినిపించింది. మాకు ఒక్కసారి వెలికి చూశారు. చూస్తే స్వాతంత్రమే నా జన్మ హక్కని చాటండి పాట ఉంటుంది, ఘంటసాల గారి పాట. నిరంకుశం బహుశక్తులు ఎదిరిన నిర్భయముగా ఎదురించండి అని పాట ఉంది. ఆ పాట ఒక ఆయన ఎత్తుకున్నాడు, పెద్ద మనిషి, ఏజ్డ్ పర్సన్, పెద్ద కంఠం చెప్తున్నాడు. ఒక్కసారి అందరం ఆగిపోయినా ఆయన కంఠం వినిపిస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏమిటంటే శవయాత్రలో ఈ పాట ఏమిటి అని అనుకున్నాను వాస్తవం. కాబట్టి అడిగట్లేదు. సరే తీసుకువెళ్ళాం, అంత్యక్రియలు అయింది. ఆయన చితికి నిప్పంటించినారు. చితి వేలుతూ ఉన్నది. అక్కడ కూర్చున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, సార్ మీరు ఏమనుకోవద్దు, ఒక అనుమానం మాత్రమే, ఈ పాట ఎందుకు పాడింది ఇక్కడ అని అడిగింది. అంటే ఆయన ఏమన్నారంటే, ఏం లేదు ఆయన, గడియారం వారికి చాలా ఇష్టమైన పాట అని చెప్పారు. చాలా ఇష్టమైన పాట ఘంటసాల గారు ఆ పాట. ఆయన ఆ పాట విన్నప్పుడు పొంగిపోయేవాడు, ఆవేశం కనిపించేదాన్ని వాళ్ళు స్వాతంత్రోద్యమం. అంటే ఇట్లా ఘంటసాల గారు ఎందరి జీవితాలలో స్వాతంత్రోద్యమం వైపు నడిపించాడండి. అంటే పాట అంటే ఆనందించడం కాదండి, ఆవేశం కలిగించగలగాలి, ఉద్యుక్తం చేయగలగాలి, ప్రేరేపించగలగాలి. అది గాయకులు చేయాల్సిన పని. అవార్డు తీసుకోవడం కాదు, రివార్డు తీసుకోవడం కాదు, కీర్తి కాదు, బిరుదులు కాబట్టి ఈ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసినాడనేదే కులమంతం. ఇప్పుడు ఏ గాయకుడికైనా. తర్వాత పొట్టి శ్రీరాములు గారు మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఆయన శవం పడుతుంది అనాథమే, ఎవరు వచ్చట్లేదు ఆయన దగ్గరికి, దిక్కు లేకుండా పడుతున్నారు. వాళ్ళందరం పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు రారు, పోతే ఏమైందో తెలియదు. ఇది వెంటనే ఘంటసాల గారికి తెలిసి పొట్టి శ్రీరాములు పార్థివ దేహం దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఘంటసాల. కొదలరాణివి నీవే, సొగసు తాడను నీవే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. కొదలరాణివి నీవే, సొగసు తాడను నీవే, ఈడు కుదిరెను
పుదిదెను మేడ దిగిరావే పగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పొన్నమి పేయి మన కోసం పగల రాణివి నీవే ఓహో ఓహో తోర వయసు చిన్నదాన తోర చూపుల నెలజాన తోర వయసు చిన్నదాన తోర చూపుల నెలజాన పెదరుడెందుకు కదలు ముందుకు ప్రియుడని కాన పగల రాణివి నీవే కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే కరుణి కౌగిట వరిగినంకట కరగిపోదులే పగల రాణివి నీవే సొగసు నాడను నీవే ఈడు కుదిరెను దోడు కుదిరెను తోడుగా రావే పగల రాణివి నీవే ఓహో 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 ఎదలోని చిలకమ్మ మెత్తెలోని పుల్లమ్మ నిరుపేదను వలచావెందుకే రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని నా పైన లేదని సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే ఈ కొండలలో ఈ కోనలలో బంగారు రంగుల చిలక ఏమని
అందుకోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ అందుకోరి చేరిన వేళ దూరాన నిలిచే